సార్ మంత్రి గారు అంజన్ కుమార్ ఏదో కనపడదు మళ్ళీ ఆయన సార్ चलो ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వాదాలతో నిలబడిన తర్వాత చాలా కాలంగా కొత్తగా పెళ్ళైనప్పటికీ రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకుంటే రావడం లేదు, కొత్త సభ్యుల చేర్పు జరగడం లేదు అనే ఆలోచనతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి రేషన్ కార్డులకు సంబంధించి హైదరాబాద్ 17 నియోజకవర్గాల్లో దాదాపు 55,000 రేషన్ కార్డులను నూతనంగా ఇవ్వడంతో పాటుగా కొత్తగా మార్పులు చేర్పుల పేరు మీద 2 లక్షల పైన కొత్త సభ్యులను చేర్చే విధంగా ప్రభుత్వం పరిశీలన తర్వాత వాటి అర్హతను బట్టి నిర్ణయించాలి. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఏదో ఈ రోజు ముషీరాబాద్ లో
ఇంతకుముందు అమర్పేటలో ఇలా సాయంత్రం సికింద్రాబాద్ లో నిన్న ఎక్కువ నియోజకవర్గంలో పంపిణీ చేసి ఈ ప్రోగ్రాం అయిపోయింది అనుకునేది కాదు. రేషన్ కార్డుల ప్రక్రియ అవసరాలను బట్టి కొత్తగా కుటుంబ సభ్యులు వచ్చినా, కొత్తగా యువకులు పెళ్లి చేసుకున్నా వాళ్ళ పేర్ల మీద రేషన్ కార్డు పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను నిరంతరం చేస్తుంది అనే మాటని సందర్భంగా నేను ముందు మనవి చేస్తా ఉన్నా. నిన్న శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం వచ్చే వారం 10 రోజులు అయితా ఉంది. దానికంటే ముందు హైదరాబాద్ అంతా ఆషాఢ మాస బోనాలు పండుగ జరుపుకున్నాం. ఈ వారం రోజులు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో 17 నియోజకవర్గాల్లో 55,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద మార్పు. మనందరూ కూడా సామాజికంగా ఒక గుర్తింపుకి రేషన్ కార్డును మరి పొందుతున్నామని మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా. ఓ రేషన్ వాటికే మాత్రమే పరిమితం కాదు. రేషన్ కార్డుకు సంబంధించి ఈ రోజు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు వారు అవసరానికి తీరే విధంగా, ఎటువంటి వేస్ట్ చేయకుండా ఉండే విధంగా రేషన్ కార్డులో సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా ఇది మామూలు విషయం కాదు. పెద్దలకి మాత్రమే పరిమితమై కొంతమంది మాత్రమే తినగలిగేటువంటి సన్న బియ్యం ప్రతి పేదవాడు తింటుంటే తప్పకుండా మీరు ఒక మార్పు కనబడాలి. ఈరోజు ఈ విధంగా సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వాన్ని, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చే ప్రభుత్వాన్ని, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించే ప్రభుత్వాన్ని, పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లలో బస్సు ఛార్జీలను పెంచే ప్రభుత్వాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో చెప్పినటువంటి ఇది బంగారాలు పండించే రైతులకు పంట సహకారం కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వాన్ని కొంత గట్టిగా తప్పట్లతోటి ఆశీర్వదించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే 200 ఇల్లు మామూలు విషయం కాదు కదా. ప్రతి నెల రాగానే కరెక్ట్ బిల్ ఎంత కట్టాలనే ఆలోచన ఉండే. నేను 200 ఇల్లు ఫ్రీ కట్టాలి. మనం అమ్మగారికి పోవాలన్నా, అత్తగారికి రావాలన్నా, దాహానికి పోవాలన్నా, గుడి పోవాలన్నా, పిల్లల బడి పోవాలన్నా బస్సు కిరాయిలకు సంబంధించిన భారం ఉండే. ఇలా సోదరి వాళ్ళు ఎక్కడ చేసి ఆపితే అక్కడ గౌరవంగా కొనసాగి బస్సులో ఎక్కడికి వచ్చి అక్కడికి తెలంగాణ ఆధార్ కార్డు చూపెట్టి బస్సు ఫ్రీగా ప్రయాణం చేస్తాం. కొన్ని 200 కోట్ల మంది అభ్యర్థులు ఉచితంగా ప్రయాణం చేసిన 6,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి అందించడం జరిగింది. ఈ విధంగా మహిళలంతా సాధికారికంగా ఆర్థికంగా ఎదగడానికి కార్యక్రమం కొనసాగుతుంది. అర్బన్ మహిళలకు సంబంధించి పావలా వడ్డీ గతంలో ప్రభుత్వం మీతో కట్టించే ప్రయత్నం జరిగింది. ఇలా మళ్ళీ 1 మంది మహిళల్ని కొట్టించడం చేయాలని అందరికీ కూడా పావలా వడ్డీ కార్యక్రమాన్ని ప్రభుత్వమే భరించే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా అటు డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, ఇటు వీధి నిర్మాణ ఇష్యూ కావచ్చు, త్రాగునీరు ఇష్యూ కావచ్చు, అనేక రకాల అంశాలను ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ
అభినందనలు, శుభాకాంక్షలు. అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం తప్పకుండా ఒకసారి అందరూ రాజకీయ సమాజంలోని ప్రభుత్వాలు ఆశీర్వదించాలని కోరుకోవాలి. అనాలయం 200 యూనిట్లు, ఉచిత బస్సులు, రేషన్ కార్డు, రైతుల లాభం, వ్యవసాయ పెంపు, చదువుకునేటువంటి పిల్లలకు 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిన్ను నలుగురిని ఆశీర్వదించడానికి కోరుతూ ఇంకా మరొకసారి ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేయవాలన్నా, రేషన్ కార్డు రాకపోయినా, కుటుంబ సభ్యుల పేరు ఇంకా ఈ కొత్త రేషన్ కార్డు ఇంకా దయచేసి అప్లికేషన్ పెట్టుకోండి. వెంటనే పరిశీలన చేసి వారందరికీ ఆనందపడి ఇబ్బంది జరుగుతుందనే మాటలు అడిగిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ అధ్యక్షుడు ధర్నా చేస్తా ఉన్నాడు. ఈ ధర్నా విడుదల చేయాలి. గౌరవ అంబర్పేట మాజీ శాసనసభ్యుడు ఇలా కేంద్ర మంత్రి ధర్నా మంత్రి ధర్నా చేస్తా ఉన్నాడు. ఇది ఒక మాట ఏంటంటే కేంద్రంలో ప్రధానమంత్రి గారికి చెప్తే ఇలా 40 శాతం ఆ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. కేంద్ర మంత్రిగా ఉంటే ఇలా కర్ణాటకలో అర్థం కాలేదు. రాష్ట్ర పక్క విధి వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడి తెచ్చి కాదైతే ఇల్లు ధర్నా చేయండి, ఇక్కడ కాదు ధర్నా చేయాల్సింది. ఈ ప్రభుత్వం కావాలని మొదలుకుంటే ఇవాళ గవర్నమెంట్ ఆందోళన దాకా ప్రతి అన్ని రకాల న్యాయపరంగా ఎటువంటి అవగాహన లేకుండా చేసిన మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. శాసనసభ మద్దతు పెట్టారు, శాసనసభ తక్కువ చేశారు. ఇప్పుడు బయట ఆందోళన పొందే సమయంలో ముస్లింల పేరు కలుపులో గుండెకి వాడుకోవడానికి ఉంది పరిస్థితి. ఇది నలుగురు ప్రజాస్వామికంగా తెలంగాణ ఐక్యమైనా తప్పకుండా మైనార్టీ వేరే ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళకి రావాల్సిన న్యాయపరంగా అర్థం సరే సందర్భంగా మరొకసారి ఆ మానవ నాయకుడు ఉండాల మీ నాయకుడు ధర్మాచార్య తీసుకోకుని మీరు మా వెంట రండి. వీళ్ళు ఎదురు మాట్లాడో నరేంద్ర మోడీ గారిని అడుగుదాం, పార్టీ ప్రజామాన్ని అడుగుదాం. కానీ మీరు కేంద్రంలో అధికారం నుండి మీరు ధర్నా అయితే నమ్ముతున్నట్టుగా ప్రజలను చూసి నవ్వుకుంటున్న మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ అందరికీ తెలుసు. పెద్దవాళ్ళకి మాత్రమే పరిమితమయ్యేటువంటి 2 బియ్యం ఉంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ కొత్త రేషన్ కార్డులో కూడా ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంతేకాదు అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. 200 రేషన్ కార్డులు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినారు 85% పేదలు అంటే 200 వాడితే అందరికీ ఎటువంటి వివక్ష లేకుండా 200 ఉచితం చేస్తా ఉన్నాం. మొన్ననే ఆర్టీసీ 200 కోట్ల ప్రయాణాలు హైదరాబాద్ ఉచితంగా జరిగి ఒక వేడుక జరిపినాం. 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా వాడుతున్నారు. అది 6,800 కోట్ల విలువ. అటువంటి మహిళా అక్కాచెల్లెలకు అవగాహనకి వెళ్ళాలన్నా, అత్తగారికి వెళ్ళాలన్నా, దావానికి వెళ్ళాలన్నా, అడిగి పోవాలన్నా ఇలా ఆర్టీసీ బస్సులు ఎక్కితే యాత్రి బస్సుకి ఉచితంగా ఉండే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతులకు రైతు భరోసా ఇచ్చి ఊళ్ళ వ్యవసాయాన్ని పంటలాగా పెట్టుబడి పెట్టినాం. అంతేకాదు ప్రతి 12 నియోజకవర్గాల మొట్టమొదటిసారి ఈ సంవత్సరానికి నియోజకవర్గానికి 3,500 ఇచ్చినాం. ఒకవైపు ఇంకా జరుగుతూ ఉంది, మరొకవైపు రేషన్ కార్డు జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న వారం వచ్చేదాకా
ఆశాల జరిగింది. నిన్నటికి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతూ ఉంది. 55,000 రేషన్ కార్డులు హైదరాబాద్ లో ఈ ప్రజాపాలన ప్రభుత్వం నాయకత్వంలో రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిన్న హైదరాబాద్ నియోజకవర్గంలో, హైదరాబాద్ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో చేసుకున్నాం. ఇవాళ ముషిరాబాద్, అంబర్పేట, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నాం. మిగతా నియోజకవర్గాలు కూడా ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తూ హైదరాబాద్ లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అర్హత బట్టి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు వేదిక నాయకులు చెప్పినారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఒక నెలల కొరకు, వారం కొరకు కాదు. ఎప్పుడు ఎవరికి కొత్తగా రేషన్ కార్డుల అవసరం పడుతుందో ఆ అప్లికేషన్ చేసుకునే ప్రక్రియ ఇది నిరంతరంగా కొనసాగుతుంది. అదేవిధంగా కొత్తగా ఈ ఊరికి కోడల పేరు, ఆ ఇంట్లో కోడల పేరు నమోదు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా లేకపోదు. 10 ఏళ్ళ కనీస నూతన సభ్యుల ఎంపిక కూడా కార్యక్రమం. ఏ విధంగా మీ అందరి ఆశీర్వదించిన ఏర్పడ్డ ప్రభుత్వం తప్పకుండా ఉత్తర రేషన్ కార్డు రాజకీయానికి అతీతంగా ఎక్కడ ఏ సంబంధాలు లేకుండా అర్హత ఆధారంగా రేషన్ కార్డు అప్లై చేసుకుంటే రేషన్ కార్డులను ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొంత విధాలుగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, రెవెన్యూ, సిహెచ్ఎంసీ, సివిల్ సప్లైస్ శాఖ ఇబ్బందులు దాన్ని కూడా అధ్యయనం చేయాలా. అందరినీ సమన్వయపరిచి అప్లికేషన్ చేస్తావా. ఇంకా 1,00,000 పైగా హైదరాబాద్ సిటీలో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. కొత్తగా సభ్యులు కావాల్సినటువంటి వాళ్ళే దాదాపు 2,00,000 కార్డు వెరిఫై కావాలి. ఈ విధంగా అన్ని కూడా వెరిఫై చేసి అర్హత ఉన్నట్లయితే ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రభుత్వం అన్ని అభివృద్ధి కొత్తగా గట్టిగా మాట్లాడుతుందని ఆయన మాట్లాడుతున్నారు. ఏదైనా ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పుడే చెప్పారు 45% రిజర్వేషన్ సాధించడమే ఎన్నికల పోవాలి. 5-6 ఏళ్ళు తిరిగి పొందుతాం. నేను ఇదే తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అందరూ కలిసి ఏర్పడి పార్టీలకు విధంగా తెలంగాణ సాధించుకున్నామో ఇవాళ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే కామారెడ్డి చట్టం చేసేదాక, చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఢిల్లీకి పంపేదాకా నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను.